ద్వితీయోపదేశకాండంలో ఆ మోషే చెప్పిన చక్కని మాట ఏమిటో తెలుసా? చాలా చక్కగా ఉందిగా. వాళ్ళు మనల్ని బాధ పెట్టారు, వారు మనల్ని కొరడాలతో కొట్టారు, వాళ్ళు మనల్ని హింసించారు. అయితే మనం దేవునికి మొర్ర పెట్టాం. మొర్ర పెట్టినప్పుడు దేవుడు కనికరించి మనల్ని విడిపించాడు అని ఆ వచనంలో రాయబడింది. అంటున్నాడు కదా, ఇక బాధపడబాకు, నీవు నా వైపు తిరగగలిగితే, నీ తప్పిదాలు ఒప్పుకుని ఉన్నది ఉన్నట్టుగా ఈ లోపం నాలో ఉందయ్యా అని చెప్పగలిగితే, ఇక మీదట బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఆ విధంగా ప్రార్థన చేశారు. బలి పశువును వధించారు, రక్తాన్ని ద్వారబంధాల మీద మూశారు, కాల్చుకొని తిన్నారు, కాళ్ళకు చెప్పులు వేసుకున్నారు, చేతి కర్ర పట్టుకున్నారు, అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎర్ర సముద్రం దాటారు. ఇక మరుక్షణమే దుష్టుడు చెలరేగిపోయాడు. వెంటనే రథాలు తీసుకుని ఇంతవరకు శ్రమ పెట్టి బాధ పెట్టి వాళ్ళు ఉన్నారే, గుర్రాలతో బయలుదేరారు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడుగా, నిన్ను బాధించే వారిని నీకు దగ్గరకు రానివ్వను, నిన్ను బాధించేవారు దూరంగా ఉంటారు. ఆ మాట మేరకు ఎర్ర సముద్రం దాకా వాళ్ళని రానిచ్చాడు. ఈ ఎర్ర సముద్రాన్ని వీళ్ళు దాటనిచ్చారు. వీళ్ళు దాటడం, వాళ్ళు రావడం జరిగింది. మనం ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతుందో మనకు అర్థం కాదు. క్షణాలు అద్భుతం చేస్తాడు. ఎవరు క్రియ చేయరు, రాత్రి వేళ కార్యం చేయగలిగిన వాడు. ఇంకేముందండి, వస్తున్నారుగా, ఇక ఎగబడుతున్నారు, మీద పడుతున్నారు, దేవుడు మాత్రం ఏం చేశాడు అని అనుకుంటూనే ఉన్నాం. నా దేవుడు ఎవరో తెలుసా? ఆఖరి క్షణాలు అద్భుతం చేయగలిగిన వాడు, ఆఖరి క్షణంలో గుప్పిలు విప్పగలిగిన వాడు. అయిపోవాలి ద్రాక్షారసం, కొత్తది కావాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే విడవకుండా నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. వాడు వస్తున్నారా? అయినను. వాడు తరుముకుంటూ వస్తున్నారు, అయినను. నీవు నా దేవుడు అయ్యా, నిన్ను బాధ పెట్టేవారు దూరంగా ఉంటారని మాటిచ్చింది నీవేగా అని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తామో, రోషం కలిగిన వాడు తెరిచిన సముద్రం మళ్ళా మూత వేస్తాడు. సముద్రంతో చెలగాటమాడుతూ వచ్చిన వాళ్ళంతా, రథాలు రౌతులు వ్యక్తులంతా రాగానే తిరిగి సముద్రం ఏకమైపోయింది. వాళ్ళు ఆ రాత్రి చనిపోయారు, గుర్రాలు తేలిపోయాయి, చక్రాలు ఊడిపోయాయి. మళ్ళా వెనక్కి తిరిగి ఉదయాన్నే ఇశ్రాయేలును చూచినప్పుడు మాట వినబడుతుంది, నిన్ను బాధపరిచేవారు నీ దగ్గరకు రారు. సేవకుడిగా చెబుతున్నా, నిన్ను బాధపరిచే వారి చక్రాలు ఊడి పడిపోవునగాక. నీకు విరోధంగా లేచిన వారు కనుసూపు మేరలో భూతద్దం పెట్టినా కనబడకుండా అయిపోదురుగాక. బైబిల్లో ఉన్న వాగ్దానం అక్షరాలు నెరవేర్చగలిగిన వాడు. మరి ఈ రోజున బాధలు ఎందుకు వచ్చాయో తెలిసాక బాధలను ఆయన దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే అద్భుతం జరగబోతుంది. నీ కొరకు సముద్రం తెరవబడుతుంది, నీ విరోధుల కొరకు సముద్రం మూయబడుతుంది.